ఏంటి పరమణం నిద్రపోలేకుండా ఊరికే ఇక్కడ వీరు అంటే ఎవరు? ఎవరా వీరు అంటే? నేనే సార్. ఓ వీడేనా నీ ఫ్రెండ్? అవును సార్, అది ఆ రోజు సార్ మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. పెళ్ళే? ఊళ్ళో ఒకడు, ఇక్కడ వీడు, అక్కడ వాడు. అర్థమైంది అర్థమైంది. వీడి చిన్న గొలుసు ఎక్కడ? ఏం గొలుసు సార్? గొలుసు లాంటిది ఏమి ఇవ్వలేదు సార్. ఇవ్వలేదా? లేదు సార్. ఏంటి సార్ మీరు చెప్పేది? పెద్ద లక్షాధికారిని అని చెప్పి నిన్నే నన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ రోజు రాత్రి మీరు తలుపు తట్టినప్పుడే వాడు అంత పెద్ద దొంగోడని నాకు తెలిసింది. కానీ అప్పటికి నా మాన మర్యాదలను దోచేసుకున్నాడు. సార్ ఆ అమ్మాయి అన్ని అబద్ధాలు చెబుతాను సార్. నేను ఏ తప్పు చేయలేదు సార్. అబద్ధం చెప్తున్నాడు సార్. నన్ను మానభంగం చేశాడు సార్. అయ్యో నేను ఏ భంగమో చేయలేదు సార్. అవును సార్. నువ్వేంట్రా నాతో చెప్పావు? నువ్వు ఆ అమ్మాయికి గొలుసు గిఫ్ట్ గా ఇచ్చానని చెప్పావు కదరా. ఆ గిఫ్ట్ గా ఇచ్చినప్పుడే పోలీసులు తలుపు తట్టి నిన్ను వెంబడించారని చెప్పావు కదరా. గంటకో మాట చెప్పి తప్పించుకుంటావు. ఏంటి సార్ సమస్య? నువ్వేంటే ఇక్కడున్నా? వీడు దొంగ రాస్కెలమ్మా. అమ్మా అందరూ వినండి, వీడు చాలా పెద్ద దొంగ. 17 కేసుల్లో వీడు ముద్దాయి. ఏంట్రా మూర్తి, ఈయన చెప్పేదంతా నిజమేనా? అవునక్క. జీవితాన్ని నాశనం చేస్తావరా? అప్పుడే నువ్వు చెప్తున్నాను కదా. మోసం చేశాడు సార్. ఎందుకు ఆవేశపడతావు? తీసుకెళ్ళి లోపలేయండి. నీ అంత చూస్తాను. నా సాటిస్ఫాక్షన్ కోసం ఒక్క నిమిషం మీరు లోపలికెళ్ళి కొన్ని నిమిషాలు నిలబడి తర్వాత వెళ్ళిపోవచ్చు. ఈ కోరిక ఎందుకు కదనాలి? నేను లోపలికి వెళ్తే నీకు సాటిస్ఫాక్షన్ గా ఉంటుందంటే నేను లోపలికి వెళ్తాను. అయితే ప్లీజ్. రే వాడు నీలాగా పెద్ద మనిషి కాదు, పోరంబోకు. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళలేదా? మనసేం బాగోలేదు, అందుకే ఇంట్లో ఉండిపోయాను. సోము ఇవాళ ఉదయాన్నే వచ్చాడు. నీ పని పూర్తి చేయాలన్న ప్రయత్నంలోనే ఉన్నాడు. త్వరలోనే నీకు శుభవార్త ఒకటి చెప్తారు. ఓ మై గాడ్, ఇది ఇక్కడ జరిగిందా? ఏం నువ్వు టాపిక్ మారుస్తున్నావు ఇప్పుడు? నేను టాపిక్ ఏం మార్చట్లేదు షమీర్, మన పెళ్లి గురించే కదా. మన ఇద్దరి మధ్య ఒక కమిట్మెంట్ ఉంది, అది ఇంకా ఫినిష్ అవ్వలేదు కదా. ఇద్దరు పగారాళ్ళ చావు, అది జరిగే తీరాలి. ఓ అంతే కదా, దాని సంగతి నేను చూసుకుంటానన్నానుగా. మహా అయితే 10 రోజులకు మించి పట్టదు. వాళ్ళ శవాలు నడి రోడ్డు మీద పడుంటాయి. వాడి డ్రైవర్ సంతోష్ మేము లేపేశాం, తెలుసా నీకు? డ్రింక్